బస్సు, తర్వాత ఉచిత తక్కువ రేటు గ్యాస్, మహిళలకు మంచిదంట. మంచిది, చాలా మంచిది. ఎందుకంటే మహిళలకు కూడా ఒకప్పుడు ఏంటంటే ఆటోలో వెళ్ళడం వాళ్ళు కొంచెం సఫర్ గా ఫీల్ అయ్యేవాళ్ళు, ఫీల్ అయ్యేవాళ్ళు. ఇబ్బందిగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఓకే. ఆ. ఇప్పుడు ఈ ఉచిత పథకాల్లో బస్సే కాకుండా రీసెంట్ గా ఆడవాళ్ళకి స్కూటీలు ఇస్తామంటారు ఉచితంగా, ఒక 70,000. అది చాలా మంచిది. స్టేట్ అందరిలో 70,000 స్కూటీలు పంచుతామంటారు, అది కూడా మంచిదే. అది ఉచిత పథకం మంచిదేనండి, మహిళలకు చాలా సేఫ్. ఎందుకంటే వాళ్ళు బస్సు కోసం వెయిట్ చేసి, ఆటోల కోసం వెయిట్ చేసి ఓకే. టైం వేస్ట్ అవుతుంది. కాబట్టి మహిళలకు స్కూటీలు అందించడం అనేది ఇది చాలా మంచి పథకం. ఓకే. ఇప్పుడు మీరు అది మంచిది అంటున్నారు కదండి. ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే ఆల్రెడీ ఉచిత బస్సు పెట్టారు కదా, ఉచిత బస్సులు పెట్టినారు, కరెక్టే. అడ్జస్ట్ అయితే బాగుంటది. ఇంకా మళ్ళీ స్కూటీలు ఇవ్వడం అంటే మళ్ళీ యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. యాక్సిడెంట్ అయ్యేదంటే ఇప్పుడు ఇబ్బంది కదా అని అంటారు. ఇప్పుడు మంచిదంటే మంచి చెడు బొక్కలు కూడా అంతే ఉన్నాయి అన్న. రాష్ట్ర అప్పులు వాళ్ళు కావట్లేదా? ఓకే. ఫ్రీ బస్సులు ఇస్తారు కరెక్టే, ఆటోలు నష్టపోవట్లేదా? వాళ్ళ ఫ్యామిలీలు ఏం కావాలి?